హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథుల్లా. సినిమాల్లో హీరో అంటే ఎలా ఉండాలి? 6 అడుగుల ఎత్తు ఉండాలి, ఆకర్షణీయమైన రూపం ఉండాలి, తన నటనతో అందరినీ ఆకట్టుకోవాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే హీరోగా రాణిస్తారు, అందరి అభిమానాన్ని పొందుతారు. ఎత్తు విషయంలో హీరోలకు కొంత మినహాయింపు ఉందని కొందరు హీరోలు నిరూపించారు. పాత తరం హీరోల్లో పైన చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్న హీరో హరనాథ్. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన హరనాథ్ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, మరెన్నో విషాదపూరిత అంశాలు ఉన్నాయి. కాకినాడలో కాలేజీలో చదువుతున్న రోజులవి. అప్పటికే కాలేజీలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు హరనాథ్. ఎప్పుడు 10-15 మందితో గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు. గొడవలకు వెళ్ళడం, తనని ఎదిరించిన వారిని కొట్టడం వంటివి చేస్తూ ఉండేవాడు. మంచి అందగాడు, హీరో లక్షణాలు ఉన్నవాడు కావడంతో అతనంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడేవారు. కాలేజ్ డేస్లోనే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నో నాటకాల్లో రకరకాల పాత్రలు పోషించాడు. అప్పటికే స్టార్స్గా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను చూసి తను ఎందుకు హీరో కాకూడదు అనుకున్నాడు. ఆ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టి మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో తొలి అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం చిత్రాన్ని ఎన్ఏటి బ్యానర్లో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కేవీ రెడ్డి దర్శకుడు. తాను రావణ పాత్ర పోషిస్తానని చెప్పారు ఎన్టీఆర్. డైరెక్టర్ కేవీ రెడ్డితో పాటు ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కూడా షాక్ అయ్యారు. మాయాబజార్లో నువ్వు కృష్ణుడిగా ఎంత అందంగా ఉన్నావు, ఈ సినిమాలో రావణాసురుడు క్యారెక్టర్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు రాముడిగా అయితేనే బాగుంటావు అని కేవీ రెడ్డి చెప్పారు. కానీ ఎన్టీఆర్ వినలేదు. దీంతో కేవీ రెడ్డి ఆ సినిమా నుంచే తప్పుకున్నారు. ఎన్టీఆర్ఏ స్వయంగా ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్గా తన పేరు వేసుకోలేదు. రాముడిగా ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తుండగా అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న హరినాథ్ గురించి తెలిసింది. అతనితో రాముడి క్యారెక్టర్ చేయించాలని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్. ఇది తెలిసి చాలా మంది సన్నిహితులు వారించారు. అతనితో మీరు పడలేరు, కాలేజ్ డేస్లోనే అతను పెద్ద రౌడీ, సిగరెట్, మందు, అమ్మాయిలు, ఇన్ని అలవాట్లు అతనికి ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ హరినాథ్ని పిలిపించారు. రాముడి క్యారెక్టర్ గురించి చెప్పి షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు అన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారు. ఆ రోజుల్లో హరినాథ్ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎంతోమంది అమ్మాయిలు షూటింగ్ స్పాట్స్కి వస్తుండేవారు. దీన్ని కంట్రోల్ చేయడానికి హరినాథ్కి ఫైట్ మాస్టర్స్ రాజు, సాంబశివరావులను సెక్యూరిటీగా పెట్టారు ఎన్టీఆర్. ఎన్ని కండిషన్స్ పెట్టినా ఎన్టీఆర్కి తెలియకుండా హరినాథ్ మధ్య మధ్య సిగరెట్స్ కాలుస్తూనే ఉండేవాడు. మొత్తానికి సీతారామ కళ్యాణం చిత్రం పూర్తి చేశారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీరాముడిగా హరినాథ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ ఎంతో సంతోషించారు. హరినాథ్ను సొంత తమ్ముడిలా భావించి ఎన్నో సినిమాలు అతనికి ఇప్పించారు. ఈ సినిమా తర్వాత హరినాథ్కి అవకాశాలు బాగా పెరిగాయి. అప్పట్లో కొన్ని వివాదాల వల్ల జమునతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించకూడదని నిర్ణయించుకున్నారు. అది హరినాథ్కి బాగా కలిసొచ్చింది. హరినాథ్, జమున జంటకు మంచి క్రేజ్ వచ్చింది. ఇద్దరూ దాదాపు 30 సినిమాల్లో కలిసి నటించారు. హరినాథ్ అంటే జమున ఎంతో అభిమానం చూపించేది. కొన్ని సందర్భాల్లో హరినాథ్కి సినిమా ఇస్తే తాను ఆ సినిమాలో ఫ్రీగా నటిస్తానని చెప్పేది జమున. అలా ఎన్నో సినిమాలు చేసింది. అతనికి ఉన్న దురలవాట్లను మానిపించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ హరినాథ్ వినలేదు. పాత తరం నటీనటుల్లో ఎస్వి రంగారావు, హరినాథ్, సావిత్రి ఈ ముగ్గురు మద్యానికి బానిసలయ్యారు. లొకేషన్స్కి కూడా మద్యం తాగే వచ్చేవారు. ఇక హరినాథ్ ప్రతిరోజు రాత్రి అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. అతన్ని అందగాడు, ఆజానుబాహుడు అంటూ ఆకాశానికి ఎత్తేసిన అమ్మాయిల వల్లే తన కెరియర్ను, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతను తన పద్ధతులు మార్చుకోకపోవడం వల్ల అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అతన్ని మందలించారు. మంచి మార్గంలో నడుచుకోమని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పిన మాటల్ని విని కొంతకాలం తన కార్యక్రమాలను కొంతవరకు తగ్గించాడు. తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ యథావిధిగా మందులో మునిగి తేలేవాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత 3వ స్థానం హరినాథ్దేనని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఇలా వ్యసనాలకు బానిసగా మారడంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపించేవారు కాదు. ఆ సమయంలోనే వచ్చిన కృష్ణ, శోభన్ బాబులను ఎంకరేజ్ చేశారు. మంచి క్రమశిక్షణతో నడుచుకుంటూ హీరోలుగా ఇద్దరు ఉన్నత స్థాయికి ఎదిగారు. హీరోగా నటిస్తూ సంపాదించిన డబ్బును తన జల్సాలకు ఖర్చు చేయడంతో అంతా హరించుకుపోయింది. చివరి రోజుల్లో సాధారణ జీవితాన్ని గడిపేందుకు కూడా ఇబ్బందులు పడ్డాడు హరినాథ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న అతని జీవితం చివరికి విషాదాంతమైంది.